హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో టాప్ క్వశ్చన్స్ ఇవ్వడుతుంటారు ఇంటర్వ్యూలు అనే వాటి గురించి చూద్దాం. సో మెయిన్ గా అడిగే క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి తెలుసా తెలీదా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? సో అప్పుడు మీరు ప్రొవైడ్ చేయాల్సిన ఆన్సర్ ఏమంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్స్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ సచ్ హ్యాజ్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ అంటే ఏముంటాయి? లైక్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అడ్వైజెస్ ఇవ్వడం, అండ్ క్యాపిటల్ రైజింగ్ కి అడ్వైజెస్ ఇవ్వడం టు కార్పొరేషన్స్, ఏవైతే కంపెనీస్ ఉంటావో ఆర్ ఎవరైతే గవర్నమెంట్స్ ఉంటాయో ఆర్ ఎవరైతే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వీళ్ళు. సో ఇట్లాంటి ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఇన్వెస్ట్మెంట్, వాట్ ఇస్ మీన్ బై ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్? Investment banking is involves in providing financial advisory service such as mergers and acquisition, and capital raising to corporation, government, other institutions. First question. Next, second question. Explain the role of an investment banker. So if you are an investment banker, what is your role? అనేది second question. అప్పుడు ఏం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫెసిలిటేట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ టు క్లయింట్స్. టు ట్రాన్సాక్షన్స్ ని చేయడం అండ్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇవ్వడం, ఎవరికి? క్లయింట్స్ కి ఇవ్వడం. అండ్ దిస్ ఇన్క్లూడ్స్ హెల్పింగ్ కంపెనీ రైజ్ క్యాపిటల్ త్రూ ఇష్యూయింగ్ స్టాక్స్ ఆర్ బాండ్స్ అండ్ అడ్వైజింగ్ అండ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అంటే అందులో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలి? మీకు కొన్ని ట్రాన్సాక్షన్ ని ఫెసిలిటేట్ చేస్తారు, మీరు ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇవ్వాలి మీ క్లయింట్స్ కి. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటేనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో మీరు అందులో వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కాబట్టి మీరు ప్రొవైడ్ చేయాలి సర్వీసెస్ ని. అది వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది? వాళ్ళ యొక్క క్యాపిటల్ ని రైజ్ చేయడానికి. క్యాపిటల్ ని రైజ్ చేయడానికి మనకి 2 ways. ఐదర్ యు గో ఫర్ ఈక్విటీ క్యాపిటల్ ఆర్ యు గో ఫర్ బాండ్స్. నెక్స్ట్ ఆర్ అడ్వైజింగ్ చేయడం, మీరు మెర్జర్స్ అండ్ అక్విజిషన్ కి పోండి అని చెప్పడం. నెక్స్ట్ వాట్ ఈజ్ డిసిఎఫ్? డిసిఎఫ్ అంటే ఏంటి అని అడుగుతారు. సో డిసిఎఫ్ అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అంటే ఇది ఒక వాల్యుయేషన్ మెథడ్. సో మనకి 3 types ఆఫ్ వాల్యుయేషన్ మెథడ్స్ లో ఇది ఒక మెథడ్. DCF is a valuation method that estimate the present value of company expected future cash flows. సో నీకు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటావో ఆ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని ప్రజెంట్ వాల్యూ చేసేదే DCF అంటే. అండ్ ఇట్ ఈజ్ యూజ్ టు డిటర్మైన్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూని యూజ్ చేయడానికే యూజ్ చేస్తాం. ఇంట్రిన్సిక్ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లో. సో వాట్ ఈస్ మీన్ బై డిసిఎఫ్? డిసిఎఫ్ ఈజ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. సో ఇప్పుడు 3 questions కంప్లీటెడ్. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే సింపుల్, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ సచ్ యాజ్ మెర్జర్, అక్విజిషన్, క్యాపిటల్ రైజింగ్ టు కంపెనీస్, గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మీన్స్ దే ప్రొవైడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ టు క్లయింట్స్ అండ్ దే విల్ హెల్ప్ క్యాపిటల్ స్ట్రక్చరింగ్. ఎట్లుండాలి? క్యాపిటల్ ని రైజ్ చేయడానికి ఈక్విటీకి పోవాలా, డెట్ కి పోవాలా, మెజర్స్ అక్విజిషన్ కి అడ్వైస్ ఇస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి డిసిఎఫ్. డిసిఎఫ్ మీన్స్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. సో అవుట్ ఆఫ్ 3 మెథడ్ లో 1 మెథడ్ వచ్చేసి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఎస్టిమేటెడ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ యొక్క క్యాష్, ఎక్స్పెక్టెడ్ క్యాష్ అవుట్ ఫ్లో ని ప్రెజెంట్ వాల్యూ లేక చేస్తే అది డిసిఎఫ్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మిన్ ఇంట్రిన్సిక్ వాల్యూని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఐపీఓ ప్రాసెస్. సో ఐపీఓ ప్రాసెస్ ని డిస్క్రైబ్ చేయమన్నారు. ఐపీఓ ప్రాసెస్ అంటే ఏమి? మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాం. సో మన టాటా టెక్నాలజీ కంపెనీ ఐపీఓకి పోయింది, ఎల్ఐసి కంపెనీ ఐపీఓ పోయింది అని అంటారు కదా. సో ఐపీఓ అంటే ఏమి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఈ the process through which a private company becomes publicly traded by issuing shares to public. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ
పబ్లిక్ ట్రేడ్ చేసుకుంటుంది వాళ్ళ యొక్క కంపెనీ యొక్క షేర్స్ని. అంటే జనరల్ పబ్లిక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసేదే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, దట్ ఈస్ ఐపీఓ. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ అండర్ రైటింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ద ఐపీఓ. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏవైతే ఉంటారో వాళ్ళు అండర్ రైటింగ్ చేయనీక అండ్ ఫెసిలిటేట్ చేయనీక ఐపీఓకి ఇక్కడ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాళ్ళు. సో ఐపీఓ మీన్స్ వాట్? ఐపీఓ మీన్స్ ఇట్ ఈస్ వన్ ప్రాసెస్ అండ్ త్రూ విచ్ ఏ ప్రైవేట్ కంపెనీ గో ఫర్ పబ్లిక్ ట్రేడెడ్ బై ఇష్యూయింగ్ షేర్స్ టు పబ్లిక్. సో పబ్లిక్ కి షేర్స్ ని ఇష్యూ చేయడం. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వాళ్ళు క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తారు ఇక్కడ అండర్ రైటింగ్ అండ్ ఐపీఓని ఫెసిలిటేట్ చేయనీక. నెక్స్ట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ డెట్ ఫైనాన్సింగ్? సో మనం పైన చెప్పాం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏం చేస్తారు అంటే ఈక్విటీ ఆర్ డెట్ ఫైనాన్సింగ్ కి వెళ్ళడానికి మనకి చెప్తాడు, కంపెనీకి అడ్వైస్ ఇస్తారని చెప్పినాం కదా. సో ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటే ఏమి అండ్ డెట్ ఫైనాన్సింగ్ అంటే ఏమి? ఈక్విటీ ఫైనాన్సింగ్ ఇన్వాల్వ్స్ రైజింగ్ క్యాపిటల్ బై ఇష్యూయింగ్ షేర్స్ గివింగ్ ఇన్వెస్టర్ ఓనర్షిప్. సో ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటే క్యాపిటల్ ని రైజ్ చేయడం కంపల్సరీ. ఇక్కడ ఏమి ఇష్యూ చేస్తామంటే షేర్స్ ని ఇష్యూ చేస్తాము. షేర్స్ ని ఇష్యూ చేయడం వల్ల ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓనర్షిప్ ని ఆర్న్ చేసుకుంటారు. నెక్స్ట్ వేరే డెట్ ఫైనాన్సింగ్ ఇన్వాల్వ్స్ బారోయింగ్ మనీ. సో ఇక్కడ ఏమి బారోయింగ్ మనీ అండ్ ద కంపెనీ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు రీపే ద డెట్ విత్ ఇంట్రెస్ట్. సో కంపెనీకి అనేది ఆబ్లిగేషన్ ఉంటుంది డెట్ ని అండ్ విత్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయాలి. సో పైన వచ్చేసి రైజింగ్ క్యాపిటల్ అంటాం ఈక్విటీ అంటే, డెట్ ఫైనాన్సింగ్ అంటే బారోయింగ్ మనీ అంటాం. నెక్స్ట్ హౌ డు యూ క్యాలిక్యులేట్ ఈవీ? ఈవీ మీన్స్ ఎంటర్ప్రైజ్ వాల్యూ. ఎంటర్ప్రైజ్ వాల్యూ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ డెట్ మైనస్ క్యాష్. సో ఈక్విటీ ప్లస్ డెట్ ఈ రెండింటిని మార్కెట్ వాల్యూ తీసుకుంటే మైనస్ నీ బుక్స్ లో ఉన్న క్యాష్ ని తీసేస్తే నీకు ఎంటర్ప్రైజ్ వాల్యూ అనేది వస్తుంది. ఇట్ రిప్రజెంట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ కంపెనీ ఆపరేటింగ్ అసెట్స్. సో ఇదేం మనకి ఇండికేట్ చేస్తుంది? కంపెనీ యొక్క టోటల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ ఆపరేటింగ్ అసెట్స్. ఆపరేటింగ్ అసెట్స్ యొక్క టోటల్ వాల్యూ అనేది మనకి డిస్క్లోజ్ చేస్తుంది. ఏం చెప్పినాం? 3 ఫస్ట్ ఐపీఓ ప్రాసెస్ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు పబ్లిక్ గా ట్రేడ్ చేస్తారు, పబ్లిక్ కి షేర్స్ ని ఇష్యూ చేస్తారు. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వచ్చేసి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తారు అండర్ రైటింగ్ కి అండ్ ఐపీఓ ని ఫెసిలిటేట్ చేయడానికి. నెక్స్ట్ ఈక్విటీ ఫైనాన్సింగ్ కి డెట్ ఫైనాన్సింగ్ కి డిఫరెన్స్ ఏం చెప్పినాం? ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటే క్యాపిటల్ ని రైజ్ చేయడము అండ్ షేర్స్ ని ఇష్యూ చేయడము, ఓనర్షిప్ ని ప్రొవైడ్ చేయడము ఇన్వెస్టర్ కి. డెట్ ఫైనాన్సింగ్ అంటే ఏం చెప్పినాము? బారోయింగ్ చేయడం మనీని అండ్ కంపెనీకి అనేది ఆబ్లిగేటెడ్ ఉంటుంది ఏది రీపేమెంట్ చేయడానికి. ఏం రీపేమెంట్ చేయాలి? డెట్ ప్లస్ ఇంట్రెస్ట్ ని రీపేమెంట్ చేయాలి. నెక్స్ట్ హౌ డు యూ క్యాలిక్యులేట్ ఎంటర్ప్రైజ్ వాల్యూ? ఈవీ ఎంటర్ప్రైజ్ వాల్యూ క్యాలిక్యులేటెడ్ ఎట్లా? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ డెట్ మైనస్ క్యాష్. ఇట్ రిప్రజెంట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ కంపెనీస్ ఆపరేటింగ్ అసెట్స్. నెక్స్ట్ 7th one ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుల్ అండ్ బేర్ మార్కెట్. సో మనకి రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటాయి. సో ఈరోజు అంతా బుల్ మార్కెట్ ఉంది, ఈరోజు అంతా బుల్లిష్ మార్కెట్ ఉంది, ఈరోజు అంతా బేర్ మార్కెట్ ఉంది అంటారు. ఇప్పుడు బేర్ అంటే ఏమి, బుల్ అంటే ఏమి? బుల్ అంటే ఆర్క్స్ ని డిటర్మైన్ చేస్తారు అండ్ ఇండికేట్ చేస్తారు. బేర్ అంటే బేరే. Now, bull market is characterized by rising capital stock price. సో బుల్ అంటే ఏమి? రైజింగ్ స్టాక్ ప్రైస్. అంటే మన మార్కెట్ లో స్టాక్ ప్రైస్ అనేది రైజ్ అవుతుంటే దాన్ని బుల్ మార్కెట్ అంటారు. వేర్ హ్యావ్ బేర్ మార్కెట్ ఈజ్ మార్కెటెడ్ బై ఫాలింగ్ స్టాక్ ప్రైస్. సో స్టాక్ ప్రైస్ అన్న ఫాల్ అవుతుంటే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. సో ద టర్మ్స్ ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఓవరాల్ సెంటిమెంట్ ఆఫ్ ద మార్కెట్. సో మార్కెట్ యొక్క సెంటిమెంట్ ని డిస్క్రైబ్ చేయడానికి ఇట్లా డిస్క్లోజ్ చేస్తారు. సో బుల్ మార్కెట్ అంటే ఏమి? బుల్ మార్కెట్ అంటే రైజింగ్ స్టాక్ ప్రైజెస్, బేర్ మార్కెట్ అంటే ఫాలింగ్ స్టాక్ ప్రైజెస్. మార్కెట్ యొక్క ఓవరాల్ సెంటిమెంట్ ని డిస్క్రైబ్ చేయడానికి ఈ టర్మ్స్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కంపెనీస్ పిఈ రేషియో? పిఈ రేషియో అంటే ఏమి? పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో.
ఇది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అంటే పి రేషియో ఏం చేస్తుంది, మెజర్స్ ఏ కంపెనీ వాల్యుయేషన్ బై కంపేరింగ్ ఇట్స్ స్టాక్ ప్రైస్ టు ఇట్స్ ఎర్నింగ్ పర్ షేర్. సో ఇది ఏం చేస్తుంది, పి రేషియో అంటే ఇది ఒక మెథడ్. ఇందులో ఏం చేస్తారు, కంపెనీస్ యొక్క వాల్యుయేషన్ని కంపేరింగ్ చేస్తారు వాళ్ళ యొక్క స్టాక్ ప్రైస్ టు ఇట్స్ ఎర్నింగ్ తోని. సో స్టాక్ ప్రైస్ ని వాళ్ళ యొక్క ఎర్నింగ్ తోని వాల్యుయేషన్ చేసి కంపేరింగ్ చేసి వాల్యుయేషన్ చేసేది కంపెనీ వాల్యుయేషన్ బై కంపేరింగ్ ఇట్స్ స్టాక్ ప్రైస్ టు ఇట్స్ ఎర్నింగ్ పర్ షేర్. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ అసెస్ ద రిలేటివ్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ స్టాక్. సో పి అంటే ఏమి, పి అంటే ఇది ఒక మెజర్. ఫస్ట్ కంపెనీ అనేది వాల్యుయేషన్ చేస్తారు బై కంపేరింగ్ ఈ స్టాక్ ప్రైస్ టు ఇట్స్ ఎర్నింగ్. సో కంపెనీ అనేది తన యొక్క స్టాక్ ప్రైస్ ని కంపేర్ చేస్తుంది ఏదంటూ వాటి యొక్క ఎర్నింగ్ పర్ షేర్స్ లో కంపేరింగ్ చేయడం. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఇన్వెస్టర్ కి హెల్ప్ అవుతుంది రిలేటివ్ వాల్యూ ఎంత ఉంది కంపెనీ యొక్క స్టాక్ అనేది తెలుసుకోవడానికి. దిస్ ఈజ్ పి. నెక్స్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్. వ్యాక్ అంటే ఏమి, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో WACC means the weighted average cost of capital is the average rate of a return a company is expected to provide to its investors. So WACC అంటే ఇది ఒక యావరేజ్ రేటు, ఇదొక యావరేజ్ రేటు. అండ్ కంపెనీ అనేది వాటి యొక్క రిటర్న్ ఆఫ్ కంపెనీ ఎంత ఉంటుంది అది ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది ప్రొవైడ్ చేస్తుంది ఇన్వెస్టర్ కి. ఇట్ కన్సిడర్ ద కాస్ట్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ ఇన్ ద కంపెనీస్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యొక్క ఫార్ములా ఏముంది, కేఈ ఇంటూ డబ్ల్యూఈ ప్లస్ కేడి ఇంటూ డబ్ల్యూటి. అంటే వెయిట్ ఈక్విటీ, వెయిట్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ డెట్ అన్నిటిని మనం కన్సిడర్ చేస్తాము. సో యావరేజ్ రేట్ ని తీసుకొని వస్తుంది బయటికి. ఈ యావరేజ్ రేట్ ఏమి, రిటర్న్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ టు ఇట్స్ ఇన్వెస్టర్స్. వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కి మినిమం ఇంత రిటర్న్ వచ్చేలాగా చూసుకోవడానికి కంపెనీ అనేది కన్సిడర్ చేస్తుంది. సో మూడింటిని ఏం చెప్పినాము, బుల్ మార్కెట్ అంటే ఏమి, బేర్ మార్కెట్ అంటే ఏమి. బుల్ మార్కెట్ అంటే రైజింగ్ స్టాక్ ప్రైస్, బేర్ మార్కెట్ అంటే ఏమి, ఫాలింగ్ స్టాక్ ప్రైస్. సో ఓవరాల్ గా మార్కెట్ యొక్క సెంటిమెంట్ ని డిస్క్రైబ్ చేయడానికి ఈ టర్మ్స్ ని యూజ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఆఫ్ కంపెనీస్ పి. పి మీన్స్ ప్రైస్ టు ఎర్నింగ్. అంటే ఇది ఒక రేషియో, ఇది కంపెనీ వాల్యుయేషన్ లో యూజ్ చేయడానికి చూసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే స్టాక్ ప్రైస్ ని వాళ్ళ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ తో కంపారిజన్ చేస్తారు. దీనివల్ల ఇన్వెస్టర్ వచ్చేసి అసెస్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క రిలేటివ్ వాల్యూ ఎంత ఉంది వాళ్ళ యొక్క కంపెనీ స్టాక్ లో అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వ్యాక్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏమి, ఇది ఒక యావరేజ్ రేటు. దీనివల్ల ఏం తెలుస్తుంది, కంపెనీ యొక్క ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ టు ఇట్స్ ఇన్వెస్టర్స్. కంపెనీ అనేది వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కి ఎంత ప్రొవైడ్ చేస్తుంది రిటర్న్ ని యావరేజ్ గా అనేది తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ కాస్ట్ ఆఫ్ డెట్ ని కన్సిడర్ చేస్తుంది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీని కూడా కన్సిడర్ చేస్తుంది. అండ్ వి విల్ ఇన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ హౌ దే ఆర్ కనెక్టెడ్. సో మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమి, ఆ మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. ద మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమంటే మనకి 3 ఉంటాయి. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, ఇంకోటి బ్యాలెన్స్ షీట్ అండ్ ఇంకోటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి అంటే 3. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ స్టేట్మెంట్, ఇంకోటి బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ వాటి యొక్క హౌ దే ఆర్ కనెక్టెడ్ అంటే ద నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్లోస్ ఇంటూ ఈక్విటీ సెక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. అంటే మనకేమి ఇన్కమ్ స్టేట్మెంట్ ని ఫస్ట్ ప్రిపేర్ చేస్తాము, అందులో వచ్చిన ప్రాఫిట్ ని మనం రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ అంటే క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో నీకు వచ్చిన నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్ లో అది ఫ్లో అవుతుంది, ఎక్కడ ఈక్విటీ సెక్షన్ కి ఫ్లో అవుతుంది ఆ బ్యాలెన్స్ షీట్ లో. అండ్ చేంజెస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ ద క్యాష్ ఫ్లో. సో ఆ చేంజెస్ అనేది నీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది 10th క్వశ్చన్. సో లాస్ట్ 3 క్వశ్చన్స్ ఏమి, పి అంటే ఏమి. పి మీన్స్ ఇది ఒక రేషియో, కంపెనీ వాల్యుయేషన్ చేసేటప్పుడు మెజర్ చేసేటప్పుడు కంపేర్ చేసుకుంటుంది స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. అండ్ దీనివల్ల ఏం హెల్ప్ అవుతుంది అంటే ఇన్వెస్టర్ యొక్క రిలేటివ్ వాల్యూ ఆఫ్ కంపెనీ స్టాక్ ఎంత ఉంది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్,
వ్యాక్ అంటే ఏమి? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. యావరేజ్ రేట్ ఎంత ఉంది రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ కి ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ టు ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్ కి ప్రొవైడ్ చేయని కంపెనీకి ఎంత ఉందని తెలుస్తుంది. అండ్ ఇక్కడ రెండింటిని కన్సిడర్ చేస్తుంది. కాస్ట్ ఆఫ్ డెట్ ని కన్సిడర్ చేస్తుంది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీని కూడా కన్సిడర్ చేస్తుంది క్యాపిటల్ స్ట్రక్చర్ లో. అండ్ మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి అంటే 3 మేజర్. 1 ఇన్కమ్ స్టేట్మెంట్, సెకండ్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, థర్డ్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ ఈ వీటి యొక్క ఇంటర్ కనెక్షన్ ఎట్లుంటది అంటే, నెట్ ఇన్కమ్ లో వచ్చిన ఫ్రమ్ ఇన్కమ్ స్టేట్మెంట్ లో నెట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ నెట్ ఇన్కమ్ అనేది ఫ్లో అవుతుంది ఈక్విటీలోకి, అంటే బ్యాలెన్స్ షీట్ లోకి ఫ్లో అవుతుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోకి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కి బ్యాలెన్స్ షీట్ లోకి ఒక సైడ్ అసెట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏమి? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్. సో ఇప్పుడు లయబిలిటీస్ పెరిగినాయంటే అసెట్స్ ఇంకోటి పెరగాలి, కాబట్టి క్యాష్ ఫ్లో అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇది 10th క్వశ్చన్. సో మళ్ళీ లైన్ గా 10 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఫైనాన్షియల్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ టు సర్వీసెస్ సచ్ as mergers, acquisition, capital raising to corporation, government and other institutions. Next, explain the role of investment bank అంటే they will facilitate transactions and provide financial advices to clients, and they will help company raising through capital, ఇష్యూయింగ్ స్టాక్స్ కి పోవాలా, బాండ్స్ కి పోవాలా, అండ్ మెజర్స్ అండ్ అక్విజిషన్ ఎట్లా చేసుకోవాలని అది అడ్వైజ్ చేస్తుంది. వాట్ ఈస్ డిసిఎఫ్? డిసిఎఫ్ అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్, అండ్ ఇది ఒక వాల్యుయేషన్ మెథడ్. వాళ్ళ యొక్క ఈ వాల్యూలో ఏం చేస్తుంది? మొత్తం నీకు వచ్చే ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని ప్రెజెంట్ వాల్యూ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది తెలుస్తుంది. అండ్ ఈ ఐపీఓ అంటే ఏమి? ఐపీఓ అంటే ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటారో వాళ్ళు పబ్లిక్ అయిపోతారు, అండ్ వాళ్ళు పబ్లిక్ లో ట్రేడ్ చేస్తారు. అండ్ పబ్లిక్ లో ట్రేడ్ చేయడం అంటే ఏమి? వాళ్ళ యొక్క షేర్స్ ని ఇష్యూ చేస్తారు పబ్లిక్ కి. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనే వాళ్ళు క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తారు ఇక్కడ అండర్ రైటింగ్ కి అండ్ ఐపీఓని ఫెసిలిటేట్ చేయడానికి. అండ్ ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటే ఏమి? డెట్ ఫైనాన్సింగ్ అంటే ఏమి? ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటే రైజింగ్ క్యాపిటల్ బై ఇష్యూయింగ్ షేర్స్. సో షేర్స్ ని ఇష్యూ చేయడము అండ్ ఇన్వెస్టర్స్ కి ఓనర్షిప్ ని ఇవ్వడం. అండ్ డెట్ ఫైనాన్సింగ్ అంటే ఏమి? ఈక్విటీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ని రైజ్ చేయడం, ఎట్లా ఇష్యూ చేసి షేర్స్ ని అండ్ ఓనర్షిప్ ని ఇవ్వడం ఇంటర్నల్ కి. డెట్ ఫైనాన్సింగ్ అంటే క్యాపిటల్ ని రైజ్ చేయడం కాదు, ఇన్వాల్వ్ బారోయింగ్ మనీని బారో చేయడం. అండ్ ఇక్కడ కంపెనీకి అనేది ఆబ్లిగేషన్ అనేది వస్తుంది రీపేమెంట్ కి. ఏమేమి రీపేమెంట్ చేయాల్సి వస్తుంది? డెట్ ని రీపేమెంట్ చేయాల్సి వస్తుంది, విత్ ఇంట్రెస్ట్ తో రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈవీ అంటే ఏమి? ఎంటర్ప్రైజ్ వాల్యూ. ఎంటర్ప్రైజ్ వాల్యూని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఏముంది ప్లస్ డెట్ ఏముంది అండ్ మైనస్ క్యాష్ చేస్తాము. అండ్ ఇట్ రిప్రజెంట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ కంపెనీస్ ఆపరేటింగ్ అసెట్స్. సో కంపెనీ యొక్క ఆపరేటింగ్ అసెట్స్ ఏమున్నాయి, టోటల్ వాల్యూ ఆఫ్ కంపెనీ ఆపరేటింగ్ అసెట్స్ యొక్క వాల్యూ ఎంత టోటల్ గా కంపెనీ అనేది తెలిసిపోతుంది ఈ వి తోని. నెక్స్ట్ బుల్ మార్కెట్ అంటే ఏమి? బేరిష్ మార్కెట్ అంటే ఏమి? బుల్ మార్కెట్ అంటే రైజింగ్ స్టాక్ ప్రైస్. సో స్టాక్ ప్రైస్ రైజింగ్ అవుతుంటే దాన్ని ఇండికేట్ చేయడానికి బుల్ సింబల్ యూజ్ చేస్తారు. బేర్ మార్కెట్ అంటే ఫాలింగ్ స్టాక్ మార్కెట్ ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేసే సింబల్. అండ్ ఇక్కడ ఏమంటే ఓవరాల్ సెంటిమెంట్ ఆఫ్ ద మార్కెట్, ఈ టర్మ్స్ ని యూజ్ చేసి ఓవరాల్ సెంటిమెంట్ ఆఫ్ ద మార్కెట్ అని డిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పి అంటే ఏమి? ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఇక్కడ మీ కంపెనీ వాల్యుయేషన్ పై కంపేరింగ్ టు ఇట్స్ స్టాక్ ప్రైస్, కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ని కంపేరింగ్ చేస్తుంది వాని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ తో. ఇక్కడ ఇన్వెస్టర్స్ కి హెల్ప్ అవుతుంది రిలేటివ్ వాల్యూ ఆఫ్ కంపెనీ స్టాక్ ని ఇన్వెస్టర్ వాళ్ళు అసెస్ చేసుకోవచ్చు. అండ్ వ్యాక్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏమి? ఇది ఒక యావరేజ్ రేటు, కంపెనీ యొక్క రిటర్న్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమి? ఎక్స్పెక్టెడ్ టు కంపెనీ అనేది వాళ్ళ యొక్క ఇన్వెస్టర్ కి ఎంత ప్రొవైడ్ చేస్తుంది అనేది ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు బ్యాక్ లో. అండ్ ఇక్కడ ఏమంటే రెండింటిని కన్సిడర్ చేస్తుంది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కన్సిడర్ చేస్తుంది, కాస్ట్ ఆఫ్ డెట్ ని కూడా కన్సిడర్ చేస్తుంది టోటల్ క్యాపిటల్ స్ట్రక్చర్ లో. అండ్ మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమి? వాటి యొక్క ఇంటర్ కనెక్టెడ్ ఏమి? మేజర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే 3. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, అండ్ ఇంకోటి బ్యాలెన్స్ షీట్, ఇంకోటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ వీటి యొక్క ఇంటర్ కనెక్షన్ ఏమంటే, నెట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఫ్రమ్ ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి అది ఫ్లో అవుతుంది ఈక్విటీ సెక్షన్ లేకి ఇన్ ద బ్యాలెన్స్ షీట్ లో. ఈక్విటీ సెక్షన్ లో బ్యాలెన్స్ షీట్ లోకి చేంజ్ అయినప్పుడు మనకి అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్, కాబట్టి ఈ చేంజ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి ఇంపాక్ట్ అవుతుంది. ఇవి
10 క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంకొక 10 క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.